హలో ఆల్ అందరూ మంచిర్రా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఫ్రెండ్స్, మొన్ననే యూట్యూబ్ నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది గదా! సో దాని గురించి మాట్లాడదామని మీ ముంగటికైతే వచ్చిన. మాట్లాడడానికైతే వచ్చినా గానీ అసలు ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థమైతలేదు. ఎందుకంటే నాకేం అర్థం గాలేదు. అందుకే చెప్తున్నా గదా! హాఫ్ నాలెడ్జ్‌తోని యూట్యూబ్‌లోకి రావద్దు అని. నేనొచ్చినా అసలు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి అటు గాకుంట, ఇటు గాకుంట అయిపోయింది. గివ్ అప్ ఇద్దామంటేనేమో ఇంత 1 ఇయర్ కష్టపడి మళ్ళీ గివ్ అప్ ఇద్దామా అని అట్లా అనిపిస్తుంది. ఇంకా నాకు అంటే ఏం తెలవదు గదా! ఏది కొత్త రూల్స్, కొత్త అల్గారిథమ్స్ వచ్చినా గూడా నాకేం అర్థమైతలేదు. ఎందుకంటే హాఫ్ మైండెడ్ గదా! అందుకని అట్లా గూడా గివ్ అప్ ఇద్దామంటే ఇంత కష్టపడా అని అట్లా అనిపిస్తుంది. పోనీ ఏదైనా తెలుసుకుందాం అంటేనేమో ఒకటికి 2 సార్లు ఆలోచించినా కూడా ఏం అర్థమైపోతలేదు. బుర్ర పాడైతుంది. అటువంటి సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తున్నాననమాట. సో, నేననే కాదు చాలా మంది గూడా ఇట్లనే గావచ్చు. బట్ ఏదైనా సరే మేబీ 4000 అవర్స్ అయినా సరే మన టార్గెట్ 8000 అవర్స్ అయినా సరే మెయిన్‌గా ఏంది తెలుసా? సో, గివ్ అప్ ఇయ్యొద్దు. గివ్ అప్ ఇయ్యకుండా ఏం చేయాలంటే కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో, మనకు మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ. కన్సిస్టెన్సీ అంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయడము, లాంగ్ వీడియోస్ గానీ, లైవ్స్ గానీ, షార్ట్ వీడియోస్ గానీ, రెగ్యులారిటీ అంటే కన్సిస్టెన్సీ మిస్ కావద్దు. ఇంకోటేందంటే లాంగ్ వీడియోస్ గూడా మనం రెగ్యులర్‌గా 2, 3 డేస్‌కొకసారి అట్లా అప్‌లోడ్ జేయాలి. యాక్చువల్‌గా నేను గూడా మొదలు లాంగ్ వీడియోస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యకపోయేదాన్ని. కానీ లైవ్స్ ఆపేసిన మొదలు అయితే మళ్ళీ లాంగ్ వీడియోస్‌కి జంప్ చేసినాననమాట. ఎందుకంటే చిట్టి పాపతోని లైవ్ మంచిగా వీలైతలేదు. అంటే ప్రైవసీ దెబ్బతింటుందని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లాంగ్ వీడియోస్‌కయితే జంప్ అయిపోయినా. ఇప్పుడు లాంగ్ వీడియోస్ కొద్దిగా కన్సిస్టెన్సీతోని చేసుకుంటూ వస్తున్నా లాంగ్ వీడియోస్. బట్ స్టిల్ నాకు ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ ఏందంటే క్వాలిటీ. సో, క్వాలిటీ ఇష్యూస్ మస్తున్నాయి నా ఛానెల్‌ల. సో, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి క్వాలిటీని పెంచే స్టేజ్‌లో అయితే నేను లేను. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. సో, అదొకటి మెయిన్‌గా చూసుకుంటే మేబీ నాకు కూడా వాచ్ అవర్స్ పెరుగుతుండొచ్చు అన్న ఒక చిన్న ఆలోచన. సో, ఫస్ట్ అయితే నేను లైవ్స్ కూడా చేస్తుండే గదా! ప్రైవసీ దెబ్బతింటుందని లైవ్స్ మానేషిన. సో, అది గూడా సూన్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకో ముచ్చటేంది, నేను యాక్చువల్‌గా ఎక్కడికో వచ్చేసిన గదా! జంప్ చేసిన గదా! ఫస్ట్ టార్గెట్ అని చెప్పిన గదా! సో, 4000 అవర్స్. మన టార్గెట్ మెయిన్ టార్గెట్ 4000 అవర్స్. ఆ రూల్ తెచ్చి మంచి పని చేసిండా, చెడ్డ పని చేసిందా యూట్యూబ్ నాకు తెలవదు. కానీ ఈ 5 మంత్స్ గ్యాప్ ఇచ్చింది చూసినావా? 5 మంత్స్ గ్యాప్ ఇచ్చింది చూసిండ్రా యూట్యూబ్ వాళ్ళు. సో, అది కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తది. ఎందుకంటే మనం ఏం చేసుకోవాలన్నా అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, ఇంకా మానిటైజేషన్ కాని వాళ్ళు, ఈ 5 మంత్స్‌లో మనం మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు వీలైనంత మట్టుకి కష్టపడి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా, వీడియోస్ చేసుకుంటా వచ్చినామనుకోండి, మాక్సిమం మన ఛానెల్‌ని మానిటైజ్ చేసుకునే వీలు మనకు ఖచ్చితంగా కల్పిస్తది యూట్యూబ్. ఇంకా ఏందంటే చెప్పినా గదా! లైవ్స్ మనకు లాంగ్ వీడియోస్ కాకపోతే లైవ్స్ ద్వారా గూడా చేయొచ్చని. నా లైవ్స్ అయితే మధ్యలో ఆగిపోయినాయి. చాలామంది ఎప్పటికప్పుడు అడుగుకుంటూ వస్తున్నారు. నేను గూడా స్టార్ట్ చేద్దామనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు చిట్టి పాపకి హాఫ్ డే ఉండే. సో, కొంచెం ఇంకా ఇబ్బందుండే. ఈ ఇయర్ అయితే 3 వరకుంది. సో, నేనేమనుకుంటున్నా అంటే సూన్‌గా స్టార్ట్ చేద్దాం. అంటే మేబీ అట్లా మండే నుంచి. యాక్చువల్‌గా రేపటి నుంచే అనుకున్నా. కానీ కొంచెం వీలు పడతలేదనమాట రేపటి నుంచి. మిట్టుకి ఫీవర్ ఉంది. సో, అదొక మెయిన్ రీజన్. ఇంకా ఏందంటే మళ్ళీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది. సాటర్‌డే, సండే నేను బిజీ ఉంటా. సో, మండే నుంచి లైవ్స్ అయితే స్టార్ట్ చేద్దామనుకుంటున్నా. సో, నా దగ్గర నుంచి ఒక బిగ్ అప్డేట్. ఇది ఎవరికీ బిగ్ అప్డేట్ కాదు అని నేను చెప్పను. నా మట్టికి నాకైతే ఇది బిగ్ అప్డేటే. అండ్ చాలామంది అడుగుతున్నారు లైవ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? లైవ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావని. సో, వాళ్ళకి కూడా మేబీ అంటే నా లైఫ్స్ అడిగేటోళ్ళకి గూడా మేబీ ఒక బిగ్ అప్‌డేట్ అయ్యుండొచ్చు. లైఫ్స్ ముచ్చట అటు పక్కకు పెడితే 4000 అవర్స్. సో, ఈ 5 మంత్స్‌లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కష్టపడి చేసుకుంటే బేఫికర్. ఆఫ్‌కోర్స్ 8000 అయినా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే 4000 అవర్స్ అసలు మెయిన్ కన్సిస్టెన్సీ. మనం యూట్యూబర్ కావాలంటే ఒక ఎయిమ్ అనేది మనకేం పెద్ద విషయం గాదు కన్సిస్టెన్సీ, క్వాలిటీ ఉంటే. సో, 8000 అవర్స్ అయినా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్‌ని రీచ్ కావాలనేది మన ఎయిమ్ గాబట్టి, సో, 8000 అవర్స్ అయినా సరే డిసప్పాయింట్‌మెంట్ ఉండదు ఎవరిలో అయినా సరే. సో, అదొకటే నేను చెప్పేది. చెప్పినా గదా! సూన్‌గా లైవ్ స్టార్ట్ చేశా అని. సో, మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.
అనుకుంటున్నా. మ్యాక్స్ టు మ్యాక్స్ మండే నుంచి స్టార్ట్ చేస్తా. అంటే డైలీ ఒక 1 అవర్ కింద స్టార్ట్ చేశామనుకుంటున్నా. ఎందుకంటే లైవ్ త్రూ గూడా మనకు వాచ్ అవర్స్ పెరుగుతాయి గదా! సో, అందుకని లైవ్స్ గూడా స్టార్ట్ చేస్తా. ఒక సండే మాత్రం రెస్ట్ ఇస్తా. ఎందుకంటే సండే నాకు వీలు పడదు గదా! సో, అందుకని సండే రెస్ట్ ఇచ్చేసి, ఇంకా మిగతా రోజులల్లా కంటిన్యూగా లైవ్ చేద్దామనైతే అనుకుంటున్నా. సో, ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిందైతే నేను చెప్పేషినా. సో, స్టార్ట్ చేయాలనుకున్నోళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. 8000 అవర్సా? అదా? ఇదా? అని మనం ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మన ఎయిమ్‌ని రీచ్ కావడానికి ఎన్ని కష్టాలైనా సరే. ఇంకో ముచ్చటేందంటే, అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా! ఎంతో కొంత తెలుసుకొని స్టార్ట్ చేయండి. ఇంకో ముచ్చట ఏందంటే, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం పెట్టుబడి అవసరం. నేను రూపాయి పెట్టకుండా యూట్యూబ్‌లోకొస్తా, అంటే మానిటైజేషన్ చేసుకుంటా అంటే పాసిబుల్ గాని విషయము. ఎగ్జాంపుల్ నేనే. సో, రూపాయి కూడా ఖర్చు పెట్టలేనని నేను చెప్పను. నేను బయట చిన్న చిన్న దొరికే ట్రైపాడ్స్ వాటికి వీటికి ఎంత ఒక 1000, 2000 పెట్టుంటా. సో, నా దగ్గర ఫోను గూడా అంత పెద్ద ఫోన్ ఏం కాదు. అందుకే చెప్పినా గదా! క్వాలిటీ మిస్ అయితున్నా అని. సో, సూన్‌గా దాని గురించి గూడా వర్క్ చేస్తున్నా. అంటే మంచి ఫోన్ తీసుకోవాలి అది ఇదని. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్‌ల ఏదో ఒక మిరకిల్ జరిగితే తప్ప నా చేతికి ఐఫోన్ రాదు. సో, ఆ మిరకిల్ గూడా జరగాలని కోరుకుంటున్నా నేను. హ్మ్. ఇంకోటేందంటే అంటే చెప్పినా గదా! ఏం చెప్పినా? నాకే గుర్తుకొస్తలేదు. సో, అది అంటే ఏం పెట్టుబడి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బిజినెస్ ఉంది. మనం బిజినెస్‌లో గో త్రూ కావాలి. మంచిగా సక్సెస్ కావాలి అంటే ఒక పెట్టుబడి అవసరం. సో, యూట్యూబ్ కూడా అంతే. మనం యూట్యూబ్‌లో రాణించాలి అంటే ఒక మంచి యూట్యూబర్ కావాలి. యూట్యూబ్‌ని మానిటైజేషన్ చేసుకోవాలి. యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలి అంటే ఖచ్చితంగా కొంచెం పెట్టుబడి అవసరం. ఎట్లాగైతే బిజినెసో ఇప్పుడు మనకి యూట్యూబ్ కూడా అంతే. అంటే యూట్యూబ్ మనకొక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చింది గదా! అంటే పైసలు జేసుకోవడానికి. సో, దాని గురించి చెప్తున్నా నేను. ఖచ్చితంగా కొంచెం పెట్టుబడి అయితే అవసరమని నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే నాకు తెలిసింది నేను చెప్పినా. సో, మీరు నేను చెప్పిన దాన్ని బట్టి మీరేం కామెంట్ చేశారో ఖచ్చితంగా మీ అంటే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. ఉంటాం మళ్ళా. టాటా బై బై. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.